చాలా మంది పరలోకము నరకము అనేటప్పటికి వ్యభిచారులను, నరహంతకులను, లేకపోతే బాగా మోసం చేసిన వాళ్ళు వెళ్తారనో అనుకుని లైట్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి వారిలో అవిశ్వాసులు లేరా? మరి వారిలో పిరికివారు లేరా? ఏమండి, అవిశ్వాసులు పిరికివారు లేరా? వాళ్ళు కూడా మా అగ్నిగుండంలోకి వెళ్తారు, రెండవ మరణంలోకి వెళ్తారు. అవునా కదా? విశ్వాసం ఉందండి, నేను రక్షణ పొందండి అంటే అప్పుడే విశ్వాసం ఉంది. తర్వాత అన్ని కూడా ప్రతి పనిలో, ప్రతి క్రియలో, ప్రతి విషయంలో అన్నిటిలోనూ కూడా అవిశ్వాసులుగానే బ్రతుకుతున్నాం కదా. మరి అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? విశ్వాసం అంటే అల్టిమేట్ గా ఉండాలి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, దేవుడి కొరకు ఏదైనా చేసుకుంటూ పోతా అంతే. మధ్యలో నా బ్రతుకు, నా జీవితం ఇస్తే ఇచ్చాడు, లేకుంటే లేదంతే. యోబులాగా ఇచ్చాడు, తీసుకుంటూ పోతే పోనీ అంతే. పిల్లలు పోయినా పర్లేదు, భర్త పోయినా పర్లేదు, భార్య పోయినా పర్లేదు, ఎవరు పోయినా పర్లేదు, నేను మాత్రం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఉంటే అందరినీ చూసుకుంటా దేవుడు ఇచ్చిన ప్రేమతో, లేకపోతే మాత్రం వాటి మీద పడి అవిశ్వాసంగా బ్రతకను అని ధైర్యంగా ఉండాలి. పిరికివారిలాగా ఉండకూడదు. దేనికి? దెయ్యాలకి భయపడకూడదు, కష్టాలకి భయపడకూడదు, శ్రమలకి భయపడకూడదు, బాధలకి భయపడకూడదు, దేనికి భయపడకూడదు, ఏ సందర్భానికి, ఏ పరిస్థితికి భయపడకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా తాత్కాలికం. ఈవెన్ రిలేషన్స్ అయిన బంధాలని ఇవన్నీ ఎంతకాలం? ఇంకో 40 సంవత్సరాలు ఉంటుంది మహా అయితే, అంతే కదా. మధ్యలో హార్ట్ అటాక్లు రాకుండా ఉంటే, మధ్యలో కరోనాలు రాకుండా ఉంటే అది కూడా 40-50 గ్యారంటీ, అది కూడా లేదు. అవునే కదా? అది కూడా ఒకే చోట ఉంటామని గ్యారెంటీ లేదు. భర్తలో ఒక చోట ఉంటారు, భార్యలో ఒక చోట ఉంటారు, పిల్లలు ఒక చోట ఉంటారు, తల్లులు ఒక చోట ఉంటారు. వీళ్ళు చూసుకోవడానికి 10 సంవత్సరాలకు ఒకసారి చూస్తారు. అంటే జీవితంలో 60-70 సంవత్సరాల మహా అయితే 10 రోజులు 20 రోజులు గడుపుతారు వాళ్ళతో. మహా అయితే నా కొడుకు, నా కూతురు ఇవన్నీ అంటారు. ఇవన్నీ తాత్కాలికమే. అవునే కదా? తాత్కాలికమని మనమే చెప్తున్నాం. నా కొడుకుతో, నా కూతురుతో, నా భర్తతో, నా తల్లితో నేను ఉండేది తాత్కాలికమని మీరే చెప్తున్నారు. ఎవరైనా పెర్మనెంట్ గా కూర్చున్నారా ఇంటి దగ్గర? లేదు కదా. తాత్కాలికమే. ఈ తాత్కాలికమైన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలకి అవిశ్వాసులు అయిపోకుండా ధైర్యంగా జీవిస్తూ పరలోకానికి సిద్ధపడాలి. రెండో మరణంలోకి వెళ్ళకండి. రెండో మరణం అంటే ఊరినే కాదు, అగ్నిగుండం అది.